మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ చూస్తున్న వరి రకం చింతలూరు సన్నాలు. చింతలూరు సన్నాల గురించి మాట్లాడుకుంటే దీని పంట కాలం 120 రోజులు. చింతలూరు సన్నాలు మొట్టమొదటి పంట వర్షాకాలం పంట, యాసంగి పంట కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎవరైతే అది తెలంగాణ ఉన్న మిత్రులు కావచ్చు, రాయలసీమలో ఉన్న మిత్రులు కావచ్చు, గోదావరి డెల్టాలో ఉన్న మిత్రులు కావచ్చు, రెండో పంట కింద వేసుకోవాలంటే 100, 120, 140, 150 రోజుల్లో వచ్చే విత్తనాలు ఏవైతే ఉన్నాయో మాకు అందుబాటులో పెట్టండి, మేము తీసుకుంటామని చాలా మంది మిత్రులు అడగడం. ఇప్పటికే దాదాపుగా నెల నుంచి కూడా మన విత్తనాలు ఇవ్వడం స్టార్ట్ చేసాం. అంటే అక్టోబర్ 1వ తారీఖు కాడి నుంచి కూడా. ఈరోజు చింతలూరు సన్నాలు విత్తనాన్ని ఇలా చేతి కోత కోసుకున్నాం మనం. చూసారండి, 1 లేదా 2-3 రోజులు ఎండిపోయిన తర్వాత చెక్క బలకేసి కొట్టి మనం విత్తనం తీసుకుని మీ అందరికీ అందిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే చేతి కోత కోసుకున్నామో ఇలా ఎక్కడన్నా బెరుకులు, లాల్ బాస్ బోగు లాంటివి ఏదన్నా వచ్చినప్పుడు, రక్తశాలి లాంటివి వచ్చినప్పుడు ఆ మొక్కలు వదిలేసేసి చేతి కోత కోసుకుని పూర్తిగా ఎండిపోయిన తర్వాత చెక్క బలకేసి కొట్టి, అంటే విత్తనం మీద ఎటువంటి ఒత్తిడి పడకుండా చెక్క బలకేసి కొట్టి బెరుకులు లేకుండా ఏరి మీ అందరికీ విత్తనం ఇవ్వడం, అంటే నాణ్యమైన విత్తనం ఇస్తా ఉన్నాం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం.